వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కూటమి సర్కార్ అయితే శుభవార్త చెప్పింది. జూన్ నుంచి ఆగస్టు వరకు మనకు అన్ని పథకాలు అయితే ప్రారంభమవుతాయి. అన్ని పథకాల నిధులు అయితే మీ అకౌంట్లలో జమ చేస్తారు. అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, కొత్త పింఛన్లు 1,00,000 విడుదల చేస్తున్నారు. ఉచిత బస్సు ప్రయాణం, కొత్త రేషన్ కార్డులు, వీటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మీరు చేయాల్సిందల్లా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం. మనకు జూన్ 12వ తారీఖు నాడు తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, కొత్త 1,00,000 పింఛన్లు అయితే స్టార్ట్ చేస్తున్నారు. అన్నదాత సుఖీభవ పథకం కింద 20,000 అయితే ఇస్తారు. 20,000 అనేది 3 సార్లు మీ అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది. ఆ 20,000లో వచ్చేసి 14,000 వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేవి, 6,000 వచ్చేసి మోడీ గారు ఇచ్చేవి. మొత్తం కలిసి 20,000 మీకు సంవత్సరానికి ఇస్తారు. 3 విడతలలో అయితే అందించడం జరుగుతుంది. అమ్మకు వందనం ఆర్ తల్లికి వందనం వచ్చేసి ఒక్కొక్కరికి 15,000 ఇస్తారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తామని అయితే చెప్తున్నారు. ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం అయితే మహిళలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్టార్ట్ అవుతుంది. కొత్త రేషన్ కార్డుల జారీకి రంగం సిద్ధమైంది. ఇప్పటికే సచివాలయాలు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా రేషన్ కార్డుల దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అలాగే రేషన్ కార్డులో మార్పులు చేర్పులు వెసులుబాటు కల్పించారు. ఇక ఇదే సమయంలో జూన్ 1వ తేదీ నుంచి గతంలో ఉన్న పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్త రేషన్ కార్డులు ఇస్తామని ఇప్పటికే పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. జూన్ 12వ తారీఖు నాడు 1,00,000 పింఛన్లు అయితే కొత్తవి మంజూరు చేస్తున్నారు. వచ్చే నెల నుంచి జిల్లాల వారీగా కొత్త వితంతువులు, ఒంటరి మహిళలను గుర్తించి వారికి పింఛన్లు అందించున్నారు. అంటే వితంతువులు, ఒంటరి మహిళలు వచ్చేసి 1,00,000 కొత్త పింఛన్లు అయితే జూన్లో రిలీజ్ చేస్తున్నారు. సో ఇవి అప్డేట్స్. జూన్లో అన్నదాత సుఖీభవ, అమ్మకు వందనం, కొత్త రేషన్ కార్డులు, 1,00,000 పింఛన్లు అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఆగస్టు 15 వచ్చేసి మనకు ఉచిత బస్సు ప్రయాణం అయితే స్టార్ట్ అవుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్ మహిళలకు కూటమి సర్కార్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూటమి సర్కార్ చెప్పిన శుభవార్తలు. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.